నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ రేణుశ్రీ. ఇక బీహార్లో ఎన్డీఏ ఒకవైపు విజయాన్ని సొంతం చేసుకుంది, మరొక వైపు కనుక చూస్తే కాంగ్రెస్ ఘోర పరాజయం, మహాగఠబంధన్ ఘోర పరాజయం పాలైతే ఇందులో కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అయితే బీజేపీ ఇంత ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని కూడా ఈవెన్ మోడీ కూడా ఊహించి ఉండరేమో అంటున్నారు. మరి ఒక్కసారి ఇంత ఘోర పరాజయం మీద, ఇంతటి ఘన విజయం మీద విశ్లేషిద్దామా? నాతో పాటు ప్రజెంట్ స్టూడియోలో జాయిన్ అయ్యారు ఈ లైవ్లో సెఫాలజిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్, యూటీవీ CEO శివారాచర్ల గారు. ఇక మనతో పాటు ఇటు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇక ది వైర్ ఎడిటర్ వీరయ్య గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు జూమ్లో. సో వీటితో ఒకసారి మాట్లాడదాం. సో ముందుగా కూడా సాయి శేఖర్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్, ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఇటు మనం చూస్తే కనుక ఎన్డీఏ. ఈ ఫలితాలు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయనుకోవాలా? ఆశ్చర్యం కలిగించాయి లేదు, నాకేం ఆశ్చర్యం కలిగించలేదు. ఓకే, ఘన విజయం సాధిస్తుంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం కాదు, అనుమానం ఫ్రమ్ ద బిగినింగ్ ఉండింది నాకు. దానికి కారణాలు ఉన్నాయి. బీహార్ ఎలక్షన్ నా వరకు ఇది చాలామందికి నొప్పి కలిగించవచ్చు, కానీ ఇట్ లుక్స్ అబ్సీన్ అండ్ అబ్సర్డ్. ఎందుకంటే ఇప్పుడు చాలా కాలం బట్టి రాహుల్ గాంధీ గారు అంటే ఈ భారతదేశాన్ని 75 సంవత్సరాల్లో ఒక 50 సంవత్సరాల పాటు పరిపాలించిన ఒక పార్టీకి చెందిన నాయకుడు, అట్లానే ఒక కుటుంబానికి చెందిన నాయకుడు, ప్లస్ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో. సో తేలిగ్గా తీసుకోకూడదు. ఆయన గత కొన్ని నెలలుగా, ఆల్మోస్ట్ మోర్ దాన్ ఎ ఇయర్ ఐ గెస్, ఓట్ చోరీ అని ఒక కాన్సెప్ట్ గురించి ప్రచారం చేస్తున్నారు. ముందుగానే ఎలక్టోరల్ రోల్స్ని మ్యానిపులేట్ చేసి ఓట్లు కొన్ని తీసేసి కొన్ని ఓట్లు యాడ్ చేసి ఓటర్స్ లిస్టే మ్యానిపులేట్ చేస్తున్నారు. ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో పొరపాటు ఉన్నది అనే విషయాన్ని భారీ ఎత్తున బ్యాంక్ అవ్వలేదు ఈ ఓటు చోరీ మీద. ఇది ఒక స్టెప్ దాటి సర్కార్ చోరీ అని ఆయన హర్యానా విషయంలో చెప్పారు. ఎందుకంటే హర్యానాలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ వచ్చేస్తుంది అని అనుకున్న దశలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. సో ఈ విషయాన్ని ఆయన బాగా జనంలోకి తీసుకెళ్ళినప్పుడు బీహార్ విషయానికి వస్తే ఒక 65 లక్షల ఓట్లు తీశారు వాళ్ళు. ఒక 40 లక్షల ఓట్లు కలిపారు కొత్త ఓటర్స్వి. ఆ 25 లక్షల మంది ఎవరు ఏంటి, వాళ్ళ డీటెయిల్ ఏంటనేది ఎలక్షన్ కమిషన్ కూడా బయటపడడానికి సిద్ధపడలేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర విషయానికి వద్దాం. ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ కంప్లీట్లీ ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళు సీజర్స్ వైఫ్ షుడ్ బి అబౌవ్ సస్పెషన్ అని ఒక సామెత ఉన్నది. తెలుగులో చెప్పాలి మీరు. జూలియస్ సీజర్ యొక్క భార్య అనుమానాలకు తావివ్వకుండా ప్రవర్తన చేయాలి. భార్య గారి, చక్రవర్తి గారి శ్రీమతి అనుమానాలకు తావియకూడదు. సో సిమిలర్లీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్ షుడ్ బిహేవ్ లైక్ సీజర్స్ వైఫ్. కానీ ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల మీద, నిర్వహణ మీద చాలా సంవత్సరాలు బట్టి సందేహాలు ఏర్పడుతున్నాయి. మరి ఇదే ప్రజాస్వామ్యం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది, బిగ్గెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ. మరి మన ఎన్నికల ఈ క్రెడిట్ని మన భుజాల మీద భుజకీర్తుల్లా పెట్టుకుంటున్నప్పుడు మన భుజాల మీద దాని తాలూకా క్రెడిబిలిటీని మొయ్యవలసిన బాధ్యత కూడా ఉంటుంది. అది ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏ రోజు కూడా దే ఆర్ జాయినింగ్ ది ఇష్యూ విత్ పొలిటికల్ పార్టీస్. రాజకీయ నాయకులు ఎవరన్నా ఎలక్షన్ కమిషన్ మీద సందేహం వ్యక్తం చేస్తే దాన్ని నివృత్తి చేయవలసిన ప్రయత్నం మానేసి వాళ్ళు రాజకీయ పార్టీలతో వాగ్యుద్ధానికో లేక చర్చకో దిగుతున్నారు. కానీ ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఇలా పనిచేస్తాయి, ఒక డెమాన్స్ట్రేషన్ ప్రతి కాన్స్టిట్యున్సీలోని, నాట్ ఏదో ఒక్క శాంపుల్ కాదు. బికాస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో బూత్కి 3 or 4 వాడతారు ఎలక్షన్లో, డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్. అలాంటప్పుడు వాళ్ళు దాన్ని ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ నిర్వహించడానికి మెకానిజం ఉంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆఫ్ సీజన్లో ఎలక్షన్స్ జరగనప్పుడు
దీని మీద ప్రజల సౌకర్యార్థం, ప్రజల విజ్ఞానార్థం ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఇలాగా పనిచేస్తాయి, దీన్ని ట్యాంపర్ చేసే అవకాశం లేదు, సెల్ ఫోన్తో కూడా దాన్ని ట్యాంపర్ చేయలేము, దానిలో చిప్ ఉండదు, దాన్ని ప్రీ ప్రోగ్రామ్ చేసి తర్వాత మార్చేసే అవకాశం లేదు, ఇలాంటి డౌట్లు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఇలాంటి డౌట్లు పెద్ద పెద్ద నాయకులు వ్యక్తం చేశారు. నేను చేసిన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఏమైపోయాయో, వాలంటీర్లు ఏమైపోయారో, నేను ఇచ్చిన విద్యా కార్యక్రమాలు ఏమైపోయాయో, వెల్ఫేర్ బోర్డు అంత ఇచ్చాను, అవన్నీ ఏమైపోయాయో అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఆవేదన వ్యక్తం చేశాడు, ఏమైపోయాయో అని అడగనే ఆయన నెక్స్ట్ స్టెప్ వేయలేదు ఆయనకున్న పొలిటికల్ కంపల్షన్స్ వల్ల. బట్ రాహుల్ గాంధీ హ్యాస్ స్టక్ హిజ్ నెక్ అవుట్. ఆయన ఆ విషయం మీద గట్టిగా మాట్లాడడానికి ముందుకొచ్చి మాట్లాడారు. మాట్లాడిన క్రమంలో ఈ స్టాండర్డ్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే SIR అది ఏ పద్ధతిలో చేస్తున్నారు, అండ్ మిస్ అయిన వాళ్ళు వీటిని నోటిఫై చేయాలి, వాటిని కోర్టుకు వెళ్ళి కంటెస్ట్ చేయండి అని ఏదో అన్నారు. కపిల్ సిబ్బాల్ ఏదో పిటిషన్ వేశాడు. తర్వాత ఒక CPI ML వాళ్ళు మాత్రం ఒక 1058 అబ్జెక్షన్స్ రేజ్ చేశారు. మిగతా వాళ్ళు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి, ఎందుకంటే 65 లక్షలకి ఎక్కడ అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు, వీళ్ళందరినీ ఇప్పుడు నక్షత్రాలు లెక్క పెట్టినట్టు ఇది. అందుచేత ఈ ప్రక్రియ మీద ప్రధాన ప్రతిపక్షం అండ్ వాళ్ళ అలయన్స్లో ఉన్న వివిధ పార్టీలు సందేహాలు లేవనెత్తినప్పుడు దాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఇప్పుడు ఈ ఎన్నిక తీసుకుందాం. 7,80,00,000 మంది అంతమంది ఓటర్లు ఉన్నారు బీహార్లోని. బీహార్ బయట 1.5 కోటి మంది యువత ఉన్నారు. బీహార్కి పెరీనియల్గా అంటే చాలా కాలం బట్టి నిరంతరంగా ఉన్నటువంటి ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యని ఎవరు రాజకీయ పార్టీల వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు అడ్రస్ చేయటం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళంటే ఇప్పుడు మనం 30 ఏళ్ల కింద అడ్రస్ చేయలేదు అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆ బీహార్లోనే జంషెడ్పూర్ ఉండింది. అది బీహార్ అంటే జార్ఖండ్ కింద విడిపోక ముందర ఆ బీహార్లోనే జంషెడ్పూర్ ఉండింది. అక్కడే కదా టాటా కంపెనీస్ బేస్ ఉండేది. కానీ ఆ తర్వాత ఇండస్ట్రీస్ ఏం రావడం లేదు బీహార్లో. ఉన్న యువత అందరూ కూడాను లోయర్ రంగ్ అనమాట. వాళ్ళు ప్లంబర్లు, ఫిట్టర్లు, తాపీ మేస్త్రులు, కార్పెంటర్లు ఇలాంటి పనులు చేస్తారు. కానీ వాడు ఎవడో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇట్లా ఏం అయిపోరు. లేటెస్ట్గా మన దగ్గర పాలు పితకడానికి కూడా వస్తున్నారు. సో వస్తుంటే వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోతుంటే వీళ్ళు సపోజ్ ఒక గుత్తేదారు, ఒక కాంట్రాక్టర్ ఉంటారు. ఆ కాంట్రాక్టర్తో ఒక అరేంజ్మెంట్ పెట్టుకుంటారు. వీళ్ళు ఇక్కడ వేరే ఊరు వెళ్ళి అంటే హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో, తిరువనంతపురంలో, పూణేలో, బాంబేలో, ఢిల్లీలో ఇలా అన్ని పెద్ద ఊర్లలో దాదాపు స్ప్రెడ్ అవుతారు. ఇక్కడ జీవనానికి సులభంగా ఉంటుందని. ఇలాంటి వాళ్ళ సంఖ్య 1.5 కోట్లు ఉన్నది. 1.5 కోట్లు ఈజ్ వాట్ ఈస్ దట్ పర్సంటేజ్? అండ్ దేర్ ఆల్ ఓటర్స్, దేర్ ఆల్ అడల్ట్స్, యంగ్ అడల్ట్స్. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బీహార్లో ఉంటారు. వీళ్ళ ఉపాధికి మార్గం లేదు అక్కడ. అందుకని ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఈ కాంట్రాక్టర్ దగ్గర వారం రోజులు కనుక వాడు కనపడకపోతే వాడు ఉద్యోగం పోతుంది, వాడి జీవన భృతి పోతుంది. ఆయన చేత ఆ ఓటర్స్ అందరూ బయట ఉండిపోయారు. మైగ్రెంట్ లేబరర్స్ కింద లెక్కేసి వాళ్ళు ఓట్లు తీశారు. ఆర్ అట్లీస్ట్ ఓట్లు తీశారని ఆరోపణ ఎదుర్కొంటుంది ఎలక్షన్ కమిషన్. సో ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నిక సవ్యంగా జరిగిందా లేదా అనే విషయం మీద దెర్ ఆర్ క్లౌడ్స్. దాని మీద సందేహాలు అందరికీ ఉన్నాయి. అందుకని అండ్ ఈ ప్రక్రియ ఇలా జరుగుతోంది అని రాహుల్ గాంధీ రోజు కాళ్ళకి బలపం కట్టుకొని ప్రతి దగ్గర చెప్తున్నప్పుడు దాని మీద ఎవరూ అడ్రస్ చేయకపోవటం వల్ల ఈ ఎలక్షన్ సవ్యంగా జరగలేదేమో. అంటే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం సవ్యంగా జరగకపోవటం వల్ల ఇప్పుడు ఎన్డీఏకి ఇంత మెజారిటీ వస్తుందని మీరు ముందు అంతే కదా. దాని అర్థం అదే. సవ్యంగా జరిగితే ఇంత రాకపోతే సపోజ్ ఎన్డీఏ నిజంగానే నితీష్ కుమార్ గారు ధర్మం 4 పాదాల మీద 44 పాదాల మీద నడిపించేస్తుంటే 20 ఏళ్ల బట్టి ఆయన బ్రహ్మాండంగా పరిపాలన చేసేస్తూ ఉంటే ఎలక్షన్ సవ్యంగా జరిగితే 160 సీట్లు వస్తాయి 243కి. శివ గారు, ఇప్పుడు మీరు ఇంత భారీ మెజారిటీ గురించి మీరేమంటారు? అంటే 2 అంశాలు ఉంటాయి రేణు. సాయి శేఖర్ గారు చెప్పిన దాంట్లో స్లైట్లీ డిఫర్ అవుతాను. ఎన్నిక తీరు మీద నాకు అనుమానాలు ఉండవు. నేను గ్రౌండ్లో పనిచేసిన అనేక ఎన్నికలు చేస్తున్న తీరుగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొంత కర్ణాటకలో చేసినట్లుగా రాహుల్ గాంధీ గారు ఈవీఎంలను ఆరోపించట్లేదు, ఈవీఎంలో మాల్ ప్రాక్టీస్ను ఆరోపించట్లేదు. రాహుల్ గాంధీ అంటే ఓటు చోరీ జరిగిందని చెప్తున్నారు. ప్రతిపక్షాల ఓట్లను తీసేస్తున్నారు, అధికార పార్టీకి కావాల్సిన ఓట్లను యాడ్ చేసుకుంటున్నారు, ఒకే అడ్రస్లో
మహారాష్ట్రలో కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు పెట్టాయి, కొన్ని చోట్ల 50 ఉంది, ఈ మధ్య 22 ఓట్లు ఉన్నాయి కూడా చెప్తూ వస్తుంది. ఇది ప్రత్యేకంగా జరుగుతుందా లేదని చెప్పకపోయినా కానీ ప్రతి ఎన్నికల్లో కూడా బిఎల్ఓ సిస్టమ్, బిఎల్డి సిస్టమ్ అని ఒకటి ఉంది. ప్రతి పార్టీకి పిలిచి చెప్తారు, పార్టీ తరపున ఏజెంట్స్ ఉంటారు, గవర్నమెంట్ తరపున కూడా ఉంటారు, బిఎల్ఓలు బిఎల్డీలు ఉంటారు. ఏ ఓటర్ ఎవరని చూసుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళకి ఒక ఓటర్ లిస్ట్ ఇస్తారు. అక్కడ మనం మార్క్ చేయొచ్చు, ఇది దొంగ ఓటరు, ఇది డూప్లికేట్ ఓటరు. ఎందుకంటే శేఖర్ గారు చెప్పినట్టుగా ఇతను ఇక్కడ ఉండట్లేదు, 10 ఏళ్ల నుంచి బయట ఉన్నాడు, లేదా ఒక విలేజ్ మనకు రంగారెడ్డి జిల్లా తాండూరులో ఉన్నాడు, అతను తాండూరులో ఉండట్లేదు, హైదరాబాద్ మూవ్ అయిపోయాడు కాబట్టి తాండూరులో తీసేయండి, ఇలాంటి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎడిషన్స్, డిలీషన్స్, ట్రాన్స్ఫర్లు అన్నిటికీ అవకాశం ఉంది. ప్రతిదానికి ఒక ఫామ్ 6, 7, 8 అని ఉందన్నమాట. అయితే మనము ఫస్ట్ డిబేట్ కూడా రోజు అడిగాం, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్నికల ముందు కూడా, రాహుల్ గాంధీ గారు మీరు బీహార్ తర్వాత కూడా ఓటు చోరీ గురించి మాట్లాడతారా, లేక బీహార్లో ఓటు చోరీ జరగకుండా మీరేమైనా చర్యలు తీసుకున్నారని కూడా అడిగాం. రేపు కనుక రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ ఓటు చోరీ జరిగిందంటే మరి మీరేం చేశారు? మీరు హర్యానాలో జరిగిందని నమ్మారు, తర్వాత కర్ణాటకలో జరిగిందని నమ్మారు, మహారాష్ట్రలో జరిగిందని నమ్మారు. అలాంటి జరగకుండా మీరేం చర్యలు తీసుకున్నారు? ఒక రాజకీయ పార్టీగా నష్టపోతుంది మీరు, యువర్ ద విక్టిమ్, మీరు చెప్తున్నారు కదా, మీరు ఏం చేశారు మరి? అలాంటిది మీరు ఏం చేశారని క్వశ్చన్ అన్ని పక్షాల నుంచి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తుంది, కోర్టు పోయినా కోర్టు కూడా అడుగుతుంది. కోర్టుకు ఇంకోటి కూడా ఉంది అన్నమాట, కోర్టుకు ఎందుకు పోలేరు దానికి ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది. ఇది ఓటు చోరీ జరుగుతుంది అన్న అనుమానం, జరిగిందన్న అనుమానం మన దగ్గర, జరగబోయే దగ్గర దాన్ని అడ్డుకోవడానికి ఏం చేశారు అనేది చూడాలి. రెండోది, ఎక్కడైతే మామూలుగా ఒక 3%, 4% ఓటు పెరుగుతుందో, ఓటింగ్ శాతం అంటే ప్రీవియస్ ఎన్నికల కన్నా ఎన్నికల ఓటు శాతం పెరుగుతుందో, అక్కడ దాదాపుగా 90% చోట్ల అధికార పార్టీ మారుతుంది. ఒక్క మహారాష్ట్రలో మారలేదు. మహారాష్ట్రలో 5% పెరిగింది. 2015లో బీహార్లో కూడా పెరిగింది. అయితే 2015లో జస్టిఫికేషన్ ఉంది. ఎందుకుందంటే తొలిసారిగా జేడీయూ, ఆర్జేడీ కాంగ్రెస్ కలిసింది. అసలు జేడీయూ ఎదిగింది యాంటీ ఆర్జేడీకి వ్యతిరేకంగా జేడీయూ ఎదిగింది. జార్జి ఫెర్నాండెజ్ నాయకత్వంలో ఆయన సోషలిస్ట్ నాయకుడిగా ఉండి సమతా పార్టీ, ఆ రోజు పార్టీ అది, తర్వాత వాళ్ళు జేడీయూలో కలిసిపోయి జేడీయూగా వచ్చిందనమాట. లాలూ యాదవ్కి పోటీగా శరద్ యాదవ్ ఉన్నారు, నితీష్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పోరాడి ఎదిగిన పార్టీ దాదాపు 15 ఏళ్ల తర్వాత, అంటే 2000 సంవత్సరం నుంచి మళ్ళీ 2015 ఏళ్ల తర్వాత కలిశారు కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అయి ఉంటుందేమో, బీసీ కన్సాలిడేషన్ జరిగి ఉంటుందేమో. నితీష్ కుమార్ కూడా కూర్మి ఆయన బీసీ, యాదవులు బీసీలు, వీళ్ళందరికీ కలిసి ఉంటాయేమో, దానివల్ల పెరిగింది కాబట్టి అనుకున్నాం. అక్కడ ఆ పెరిగిన దానికి ట్రాన్స్ఫర్ జరగలేదు, ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు, కానీ సీట్లు బాగా పెరిగి 178 సీట్లు వచ్చాయి. అది అప్పటికి రికార్డు అనమాట, 178 సీట్లు వచ్చాయి రికార్డు. ఓకే, అట్లా ఉన్నప్పుడు మళ్ళీ మన మహారాష్ట్రకి వచ్చినప్పుడు పర్సనల్గా నేను డిసైడ్ కాలేకపోయాను, ఎవరు గెలుస్తారు ఎవరితో డిసైడ్ కాలేకపోయాను. ఎందుకంటే 5% ఓటింగ్ శాతం పెరిగింది. అయితే ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితి అంటే మహారాష్ట్రలో ఎన్సీపీ 2గా చీలింది, శివసేన 2గా చీలింది. చీలిక వర్గాలు అంటే ఏక్నాథ్ షిండే వాళ్ళు, తర్వాత అజిత్ పవార్ వచ్చి బీజేపీతో ఉన్నారు, రెండో వర్గం శరద్ పవార్ వర్గము, తర్వాత ఉద్ధవ్ ఠాకరే వర్గం కాంగ్రెస్ ఉంది. ఈ చీలికలు ఓట్ ట్రాన్స్ఫర్లు ఎలా జరుగుతాయి, ఎవరి బలాలు ఎలా ఉన్నాయి తెలుసుకోలేకపోయాము. కాబట్టి ఏమవుతుందో చూద్దాం అనుకున్నా, కానీ ఒకటి అంచనా ఉంది, ఎవరు గెలిచినా కానీ భారీగా గెలుస్తారు. అధికారం మారినా 5% వాళ్ళ అధికారం మారి కాంగ్రెస్ కూటమి అక్కడ కూడా మహాగఠబంధనే కాదు, వాళ్ళ పేరేదో ఉంది, మహాయుతి గెలవాలి, లేదా వీళ్ళు గెలిస్తే కనుక భారీ గెలవాలనుకున్నాం. అట్లా అనుకున్నట్టుగానే 235 సీట్లు గెలిచారు. అవుట్ ఆఫ్ 288, 235 గెలిచారు. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సెఫాలజిస్టులు కానీ స్ట్రాటజిస్టులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఓటింగ్ పర్సంటేజ్ మారుతుంది. ఈక్వేషన్లో మారినప్పుడు మహారాష్ట్రలో చూసుకున్నప్పుడు 5% ఓటు పెరిగినందుకే ఇంత దాదాపు 235 అంటే దాదాపు 81% సీట్స్, 285 కానీ 235 వచ్చాయి. కాబట్టి ఇది భారీ విజయం అని ఉంది. మనం ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు చేసిన రోజు కూడా అప్పటికి ఇంకా పర్సెంటేజ్ ఫైనల్ గల, కానీ 8-9% వస్తుంది అనుకున్నాం. అప్పటి నుంచి కూడా ఉంది, ఇది మహారాష్ట్రలాగా రిపీట్ అవుతుందా లేదా మొత్తం తిరగబడి మహాగఠబంధన్ భారీ మెజార్టీ మాత్రం వస్తుందని ఆ రోజు మనం చెప్పాం. ఎవరు గెలుస్తారో మనం అఫీషియల్గా చెప్పలేము, ఎందుకంటే మనం పని చేయలేదు కాబట్టి, మన అంచనాలు ఇవ్వట్లేదు కాబట్టి, ఓన్లీ ఎగ్జిట్ పోల్స్ మనం అనలైజ్ చేస్తున్నాము. ఆ రోజు ఈవినింగ్ వచ్చింది, 11వ తారీఖు ఈవినింగ్ అంతా కూడా ఎన్డీఏకి అనుకూలంగా వచ్చాయి. లేట్ 9-10 గంటలకు వచ్చిందంతా కూడా మహాగఠబంధన్కి అనుకూలంగా వచ్చాయి. సో ఇదంతా మిక్స్డ్ ఉంటుంది. మనం యాక్సిస్ మైండ్ కోసం చూద్దాం అనుకున్నాం. యాక్సిస్ మైండ్ 12వ తారీఖు ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన నెంబర్కి వాళ్ళ డేటాకి సింక్ కావట్లేదు. ఆయన ఇచ్చింది ఏమి ఇచ్చారు, 121 నుంచి 141 ఇచ్చారు. అంటే 121 అంటే అది హంగ్, కానీ ఆయన కూడా ఇంత భారీ ఇవ్వలేకపోయారు. మనం అదే సందర్భంలో విశ్లేషిస్తూ కూడా చెప్పాం. ఆయన ఆంధ్రప్రదేశ్ విషయంలో లోక్సభ ఎంపీలు 21 నుంచి 23 ఇచ్చారు, కానీ అసెంబ్లీకి వచ్చేసరికి 120 మ్యాక్సిమం ఇచ్చారు, కానీ యాక్చువల్ రిజల్ట్ 164. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే యాక్సిస్ మై ఇండియా ఫెయిల్ అయిందో ఇప్పుడు బీహార్లో కూడా ఆయన ఫెయిల్ అయింది అనుకోవాలి. కానీ ఇప్పుడు నేను మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్పాను, 10% పెరిగింది కాబట్టి ఈ సీట్లలో భారీగా వన్ సైడెడ్ వెళ్ళిపోతా ఉంది. దాదాపు ఇప్పుడు ఎంత వచ్చింది మనకు, 206-7 వస్తుందని చూస్తున్నాం. ఈ 206-7 రావటం అనేది ఇక్కడ ఇది మొదటిసారి కాదు. మనం ఇంత మార్నింగ్ కూడా చెప్పాం, 2010లో ఎప్పుడైతే కాంగ్రెస్ ఆర్జేడీ సపరేట్గా, బీజేపీ
తర్వాత నితీష్ మొదటిసారి కలిసి పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇద్దరు కలిపి 206 సీట్లు వచ్చాయి. అప్పుడు కూడా 5-6% ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు అంటే లాలూ యాదవ్ పార్టీ ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఇప్పుడు కూడా అదే వస్తుంది అనమాట. ఈ నెంబర్లు బీహార్ కొత్త కాదు. గతంలో 210లో 206 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా దాదాపు 205, దాదాపు 2010 రిజల్టే మళ్ళీ తిరగబడుతుంది. ఆ రోజు ఆర్జేడీకి కేవలం 22 సీట్లు మాత్రమే వచ్చింది. కాంగ్రెస్కి 3-4 సీట్లు వచ్చి ఇప్పుడు దాదాపు 10లో వస్తుంది. కాబట్టి కొంచెం ఎక్కువ వస్తున్నాయి అనమాట. కాబట్టి నేను పర్సనల్గా ఆశ్చర్యపోను. దీన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఎవరైతే మేము ఓట్ చోరీ వల్ల నష్టపోతున్నాం అనుకుంటున్నామో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేను మళ్ళీ అవకాశం వచ్చి చెప్తాను దీన్ని ఎట్లా చేయొచ్చు అనేది చెప్తాను. సో వీరయ్య గారు, ఇప్పుడు బీహార్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది అని చూడాలా ఇప్పుడు మనం? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే నితీష్ని కూడా కాదని బీజేపీకే ఎక్కువ మెజారిటీ కూడా లభించింది ఈసారి. అవును, మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు, అక్కడ నంబర్లు కనిపిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి జేడీయూ స్థానాన్ని ఇప్పుడు బీజేపీ ఆక్రమిస్తుంది. ఆ బీజేపీ ఆక్రమించడం అంటే బీజేపీతో పాటు ఇంకా ఒక 2-3 పార్టీస్ ని కలుపుకుంటే, ఇది చిరాగ్ పాస్వాన్ పార్టీ కానీ లేదంటే లోకల్ గా ఉన్నటువంటి స్థానికంగా ఈ మధ్య కాలంలో పెట్టించబడిన పార్టీలని కలుపుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి మెజారిటీ 130 వరకు వాళ్ళు చేరుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో బీజేపీ నితీష్ కుమార్ పట్ల ఉండాల్సినటువంటి ఉండే వైఖరి ఏమిటి? నితీష్ కుమార్ సీఎం గా కొనసాగించరా? బీజేపీ క్లెయిమ్ చేస్తుందా? లేదంటే 74 సంవత్సరాలు 70 సంవత్సరాలకు వచ్చాడు, ఇప్పుడు ఈయనతో గొడవ ఎందుకు? లేదంటే రేపు 2027 రాష్ట్రపతి ఎన్నిక జరగబోతూ ఉంది, పార్లమెంట్ లో ఇంకా బీజేపీకి అవసరాలు ఉన్నాయి. ఆ కాంటెక్స్ట్ లో ఈసారి వదిలేద్దాంలే, నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రిగా కొనసాగిద్దాము అని చెప్పి బీజేపీ నిర్ణయిస్తుందా? దానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏ రకంగా స్పందిస్తుంది? ఇవన్నీ కూడా రానున్న కాలంలో ఎవాల్వ్ అయ్యే పొలిటికల్ డైమెన్షన్స్ అండ్ డైనమిక్స్. సాయి గారు చెప్పినటువంటి పాయింట్ కి నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. ఇప్పుడున్నటువంటి ఎన్నికల ఫలితాలను కనుక స్థూలంగా పరిశీలిస్తే, అంటే ఎన్వలప్ బ్యాక్ ఆఫ్ ఎన్వలప్ లెక్కలో అని చెప్పని అంటాం కదా, 40 సీట్లలో విన్నింగ్ మార్జిన్ 5,000కు లోపు ఉంది. అందులో 12 సీట్లకి 500 లోపు ఉంది విన్నింగ్ మార్జిన్. వీటన్నింటిలోనూ 70, 80, 85% సీట్లలో నేను చూశాను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో. దాంట్లో స్పష్టంగా బీజేపీ, జేడీయూ గెలిచినటువంటి స్థానాలు 85% ఈ 40 సీట్లలో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ ని సుప్రీంకోర్టు అడిగింది, ప్రతిపక్షాలు అడిగాయి, చాలా పార్లమెంట్ లో కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ తీసేసినటువంటి వివిధ నియోజకవర్గాల్లో కొన్ని లక్షల మంది ఓట్లని ఎస్ఐఆర్ లో భాగంగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా ఎవరైతే తీసేశారో ఆ తీసేసినటువంటి ఓట్లలో ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు చేర్చినటువంటి ఓట్లు ఎన్ని ఓట్లు చేర్చారు ఏ కాన్స్టిట్యున్సీలో, దానికి ఇప్పుడు ఉన్నటువంటి విన్నింగ్ మార్జిన్ ని పోల్చి మనం కాంప్రహెన్సివ్ గా స్టడీ చేస్తే ఈ ఎన్నికల కసరత్తు ఏ మేరకు ఖచ్చితంగా లోపభూయిష్టం అయింది, అందులో సందేహం లేదు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత గురించి 2023, 2024 తెలంగాణ ఎన్నికలే చూద్దాం. తెలంగాణ ఎన్నికల సందర్భంలో ఎన్నికల సంఘం ఒక సర్క్యులర్ జారీ చేసింది. రైతు బంధు పథకాన్ని అమలు చేయడానికి వీల్లేదు, ఆ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు ఎంసీసీ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నటువంటి సమయంలో రైతు బంధు పథకం డబ్బులు రిలీజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సర్క్యులర్ వచ్చింది. మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టైంలో బీహార్ లో 10,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏ రకంగా ఎన్నికల సంఘం అనుమతించింది? ఇటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. మూడో అంశం నేను ఈ షార్ట్ స్పాన్ లో గమనించింది, ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి నిస్సందేహంగా అధికారానికి వస్తుంది. ముఖ్యమంత్రులు, మంత్రివర్గం కాంపోజిషన్ ఇవన్నీ సెకండరీ ఇష్యూస్ ఇప్పటికీ. కానీ ఈ ఎన్నికల్లో మనకు స్థూలంగా కనిపిస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం విచ్ వీ షుడ్ నాట్ మిస్, నితీష్ కుమార్ గ్రాఫ్ పడిపోతుంది. జేడీయూకి 2020 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో 23% ఓట్లు వచ్చాయి. ఆర్జేడీకి 15.5% ఓట్లు వచ్చాయి, 15.22% ఓట్లు వచ్చాయి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పటి వరకు ఏమంటాం ప్రొవిజనల్ ఫిగర్స్, ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి ప్రొవిజనల్ ఫిగర్స్ ప్రకారం చూస్తే 23.5% పైగా వచ్చినటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జేడీయూ 2025 అసెంబ్లీ ఎన్నికల నాటికి వచ్చేటప్పుడు 19% పడిపోయింది.
2020లో 15.22% ఓటు బ్యాంకు కలిగినటువంటి ఆర్జేడీ ఈ ఎన్నికల్లో 22.36% పెరిగింది. సో వీటన్నింటినీ గమనించుకున్నప్పుడు టాక్టికల్ పోల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా ఉంది అన్నది ప్రశ్నలు తలెత్తుతాయి. ఖచ్చితంగా బీజేపీ చేస్తున్నటువంటి ఎన్నికల మిస్ మేనేజ్మెంట్ విషయంలో కానీ, ఇందాక సాయి గారు చెప్పినట్టుగా ఎన్నికల సంఘం కూడా ఒక రాజకీయ పార్టీగా వ్యవహరించే పరిస్థితి తలెత్తినటువంటి సందర్భంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో యాంటీ బీజేపీ, యాంటీ మోడీ విధానాలకు సంబంధించినటువంటి జరిగినట్టు స్థాయిలో ఉధృతమైనటువంటి క్యాంపెయిన్ బీహార్లో ఈసారి కనిపించలేదు. ఈ 3-4 కారణాల వలన బీజేపీ బీహార్ రాజకీయాల్లో ప్రధానమైనటువంటి. వీరయ్య గారు, మీరేమో నితీష్ గ్రాఫ్ పడిపోతుంది అని మీరు అంటున్నారు. మహిళలందరూ కూడా బాబాయిని గెలిపించుకున్నారు, మహిళా ఓట్లు పట్టడానికి కారణం కూడా ప్రధానంగా కూడా నితీషే కారణం అని అంటున్నారు. ఇక్కడ నేను ఐఎమ్ గోయింగ్ బై ద ఫిగర్స్, నాట్ బై ది ఎమోషన్స్. 2020 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి పోలైనటువంటి ఓట్లన్నీ 2025లో ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో జేడీయూ పోలైనటువంటి ఓట్లన్నీ చూస్తే 4.5% తగ్గింది. ఆర్జేడీకి 15.5% ఉన్నటువంటి 2020 నాటి ఓటింగ్ 2025కి వచ్చేటప్పుడు 22.36% పెరిగింది. 7% పెరిగింది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో దట్ ఇండికేట్స్ మన గ్రౌండ్ లెవెల్లో సరే దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ వైజ్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, ప్రతిపక్షాల పాత్ర ఏ మేరకు ఉంది, వాళ్లలో కోఆర్డినేషన్ ఎలా ఉంది. గత 20 సంవత్సరాల కాలంలో బీజేపీ, జేడీయూ చట్టపట్టాలు వేసుకొని తిరిగినందువల్ల వాళ్ళ మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బలంగా జరిగింది, ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి మధ్యలో ఉన్నటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ ఏ మేరకి జరిగింది, జరగలేదు, ఈ విషయాలన్నీ కూడా చర్చనీయాంశాలు, పరిశీలించాల్సినటువంటి అంశాలు. నంబర్స్ వైజ్ గా చూసుకుంటే ఖచ్చితంగా జేడీయూ తగ్గిపోతూ ఉంది, ప్రభ నితీష్ కుమార్ పలుకుబడి కూడా తగ్గిపోతూ ఉంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆ రాష్ట్రంలో అవతరిస్తూ ఉంది. దాదాపుగా యాంటీ కాంగ్రెస్ రాజకీయాల యొక్క అదర్ సైడ్ ఆఫ్ ది ఎడ్జ్ అక్కడికి చేరుకుంటున్నాం. ఇప్పుడు శివ గారు, వీరయ్య గారు చెప్పిన దాంట్లో 2 పాయింట్స్, ముఖ్యమైన పాయింట్స్. ఒకటి, నితీష్ కుమార్ ప్రభావం తగ్గుతున్నది వాస్తవం. సంఖ్యాపరంగా చూసినా కానీ, గ్రౌండ్ లో చూసినా కానీ తక్కువ. కానీ ఎవరిని చూపించి ఓట్లు అడగాలంటే నితీష్ని చూపించి, ఎందుకంటే బీజేపీ తరఫున అంత పెద్ద ఫేస్ లేదు అక్కడ బీహార్లో. అప్పుడు సుశీల్ కుమార్ మోడీ ఉండేవాడు, ఆయన కూడా ఎప్పుడు డిప్యూటీ సీఎం వరకు అడిగిన లేడు అది. అయితే బీజేపీ ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీలో అంచనా కరెక్ట్గా ఉంటుంది, ఎవరిని చూపించి అడగాలని. మీరు అడిగినట్లుగా చాచాకు ఓటేద్దామన్నది నిజమా? హిస్టారికల్గా చూసినప్పుడు పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం పెరిగే కొద్దీ ఈ కూటమి, ఎన్డీఏ కూటమి ఎప్పుడు పెరుగుతూ వస్తుంది. 2010లో కేవలం 3.52 ఉన్నప్పుడు వాళ్ళు పెరిగారు. తర్వాత 2015లో 5.2, 5.7 పెరిగింది, అంటే డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఓటింగ్. తర్వాత 2020లో అది పడిపోయింది. 2015లో 7 ఉంది, 2020లో 5కి పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 2020లో పడిపోయిందో, మీరు ఓట్లు సీట్ల సంఖ్య చూసుకున్నప్పుడు ఎన్డీఏ కూటమికి 125, మహాగఠబంధన్కి 110, అంటే దాదాపు టైట్ కాంపిటీషన్ వచ్చింది. మహిళల ఓటింగ్ ఎక్కువ ఉన్నప్పుడేమో నితీష్ కూటమికి, ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆ గ్యాప్ తగ్గుతున్నప్పుడు పడిపోయింది. కానీ ఈ ఎన్నికల్లో దాదాపు 9% ఎక్కువ ఉంది. పురుషుల కంటే కూడా మహిళల ఓటింగ్ శాతం 9% ఉంది. ఇదే డేటా చూసినప్పుడు ఇది కూడా ఖచ్చితంగా మేబీ నితీష్ ప్రభావం తగ్గుతుంది నేను కూడా పర్సనల్గా అనుకుంటాను. ఒక దశలో ఎన్డీఏ కూటమిలో వీక్ ఎవరంటే నితీష్, మహాగఠబంధన్లో వీక్ ఎవరంటే కాంగ్రెస్ గెలిస్తే మహాగఠబంధన్ గెలుస్తుంది, నితీష్ గెలిస్తే ఎన్డీఏ గెలుస్తుంది అనుకున్నాం. కానీ బీజేపీ స్ట్రాటజీ వల్ల నెంబర్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగినారు. రెండోది, వీరయ్య గారు, మహారాష్ట్రలో పార్టీని చీల్చారు, అంటే అంత బలమైన శివసేనని చీల్చారు, ఏకనాథ్ షిండేని సీఎం చేశారు. కానీ తిరిగి గెలిచిన రోజు ఆయనను కంటిన్యూ చేయకుండా బీజేపీ మళ్ళీ పాత సీఎం ఫడ్నవీస్ని సీఎం చేశారు. మనం కంటిన్యూ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు, చూద్దాం. ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత, ఒకసారి చూద్దాం. भूमिका रही है, लेकिन जिन लोगों ने दशकों तक देश पर शासन किया, उन लोगों ने हमेशा बिहार की एक झूठी छवि बनाई. इन लोगों ने बिहार को बदनाम किया. इन लोगों ने न बिहार के गौरवशाली अतीत का सम्मान किया,
न बिहार की परंपरा और संस्कृति का आदर किया और न यहां के लोगों की इज्जत की। आप खुद सोचिए, जो लोग छठ पूजा को ड्रामा कह सकते हैं, वो बिहार की परंपरा का कितना सम्मान करते होंगे। और इनकी हेकड़ी देखिए साथियों, छठी मैया से कांग्रेस आरजेडी ने आज तक माफी नहीं मांगी और बिहार के लोग ये कभी नहीं भूलेंगे। साथियों, बिहार की आन बान शान ये हमारी प्राथमिकता है। हमारी सरकार ఎస్ శివ గారు ప్లీజ్ కంటిన్యూ. సో అక్కడ ఫడ్నవీస్ని సీఎం చేసినట్లుగా ఇప్పుడు అంటే 123 మ్యాజిక్ నెంబర్కి ఒకవేళ జేడీయూ నితీష్ని పక్కన పెట్టినా, మీరు చెప్పిన పెట్టబడిన పార్టీలు, పెట్టించబడిన పార్టీలు, ఆర్ఎల్ఎం, ఎల్జేపీ, బీజేపీ కలిసినా కానీ ఒక 4-5 సీట్లు తక్కువ ఉంటాయి. అయితే 4-5 సీట్లు తెచ్చుకోవడం అనేది బీజేపీకి ఎక్కడ పెద్ద విషయం కాదు. కానీ సుస్థిరంగా ఉంది, సెంట్రల్లో వీళ్ళ అవసరం ఉంది. సరే, వీళ్ళని పార్టీలను చీల్చి కంటిన్యూ చేయాల్సినంత రిస్క్ వీళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? నితీష్ని సీఎం చేసి కంటిన్యూ చేస్తారా, లేదా మరీ రాడికల్గా వెళ్ళిపోయి నితీష్ని పక్కన పెట్టి బీజేపీ సీఎం అవుతారా? ఇంకొక అంశం కూడా ఉంది. ఎట్లా ఇంకొక అంశం కూడా వీరయ్య గారు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. 2020లో ఎలాగో రాష్ట్రపతి ఎన్నికలు వస్తున్నాయి, అప్పటికి నితీష్ 76-77 ఏళ్ళు వస్తాయి కాబట్టి గౌరవప్రదంగా ఆయన రాష్ట్రపతిగా చేసి అప్పుడు ముఖ్యమంత్రి మారుస్తున్న వాదన కూడా ఉంది. అయితే రాష్ట్రపతి పదవి ఇలాంటి ముఖ్యమైనటువంటి స్థానాలని నితీష్ లాంటి సీజన్డ్ పొలిటీషియన్ కి అప్పగించడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి నేను అనుకోను. అంటే ఒక ఎస్సీ ఒక ఎస్టీ అయిపోయారు రాష్ట్రపతులుగా, ఇప్పుడు బీసీని కూడా తీసుకొస్తారనేది గట్టిగా వినిపిస్తుంది. అందులో నితీష్ కన్నా మోస్ట్ ఎలిజిబుల్ ఎవరు ఉంటారు? మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆ చర్చ వచ్చింది. నితీష్ కుమార్ ని ఉపరాష్ట్రపతిగా ప్రమోట్ చేసి తర్వాత బీహార్ అసెంబ్లీలో కొత్త పేరుని తీసుకొస్తారని చర్చ కూడా వచ్చింది. వీఆర్ నాట్ రూలింగ్ అవుట్ ఎనీథింగ్. అయితే 74-77 ప్రాంతంలో రాష్ట్రపతిగా వచ్చిన తర్వాత ఆయన పెద్దగా చేయగలిగేది కూడా ఉండదు. సో ఆ యాంగిల్ హెల్త్ రీత్యా చూసుకున్నప్పుడు కూడా ఇట్ ఈస్ డౌట్ఫుల్ దట్ దే వుడ్ బి రికమెండింగ్, వాళ్ళు రాష్ట్రపతిగా నితీష్ ని రికమెండ్ చేస్తారా అన్నది నాకు అనిపించడం లేదు. అంటే బీహార్లో ఒక ఉదాహరణ నితీషే సెట్ చేస్తున్నాడు. 2015లో ఆర్జేడీ కాంగ్రెస్తో గెలిచిన తర్వాత 178 గెలిచిన తర్వాత 2017 రెండేళ్ళు తిరిగేసరికి ఆయన వీళ్ళని వదిలేసి మళ్ళీ బీజేపీ తరఫున పోయాడు కదా. మరి ఒకవేళ బీజేపీ మోడీ లక్ష్యం ఏముంటుందంటే ప్రతి రాష్ట్రంలో తమ సీఎం ఉండాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇక్కడ దగ్గరలో ఉన్నారు. మరి ఈయన దించేసి అవసరమైతే జేడీయూని తీల్చట ఆర్జేడీని కలుపుకొని కొత్తగా సీఎం చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది నితీష్ అక్కడ చేస్తున్నాడు, నితీష్ ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నైతికత అనే సమస్య లేదు. ఇక్కడ నేను నైతికత గురించి మాట్లాడటం లేదు, నాకు ఆ డౌట్ ఉంది కాబట్టి నేను ఆ ప్రశ్న లేవనెత్తాను. మీరు అన్నది 100% జరిగే అవకాశం ఉంది. నేను ఎక్కడ మీతో విభేదిస్తున్నాను అంటే ఆ స్థానం ఖాళీ చేయించడం కోసం ఈయన్ని రాష్ట్రపతిగా ప్రమోట్ చేసే అవకాశం ఉందన్న వరకే నేను విభేదిస్తున్నాను. రెండవది, మైనారిటీ గవర్నమెంట్లు నడపడం బీజేపీ కొత్త ఏం కాదు. మీరన్న 4, 5, 6 సీట్ల కోసం ఎంఐఎం లాంటి పార్టీలు, ఇంకా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. ఆ 3-4 సీట్ల స్థానాలని పెద్దగా భర్తీ చేసుకోవడం కాంగ్రెస్ మూకుమ్మడిపోయి విలీనం అయిపోతారు. నితీష్ కుమార్ పార్టీని చీల్చొచ్చు కదా, ఎవరైనా చీల్చొచ్చు, వాళ్ళని చీల్చకుండా కూడా చేసుకోవడం. ఆ కెపాసిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బీహార్ ఎన్నికల వరకు జరగడం ఒక ఎత్తు, ఎన్నికల అనంతరం జరగబోయే ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో జరిగే కసరత్తులు, ఎత్తులు, జిత్తులు మరింత ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు తెరదీయబోతున్నాయి అనేది నా అంచనా. అంటే ఒకవేళ మీరు చెప్పిన పరిణామాలే గనక ఉంటే 2027 కన్నా కానీ ముందర ఇప్పుడే కనుక నితీష్ కాకుండా సీఎం బీజేపీ నుంచి అయితే ఈ ఎఫెక్ట్ కూడా నెక్స్ట్ తమిళనాడు వీటి మీద పడుతుంది నెక్స్ట్ రాబోయే ప్లేసెస్లో అన్నది వాదన మీరేమంటారు? అది డిఫరెంట్ కాంటెస్ట్. అంటే ఇక్కడ నితీష్ని కాదంటే మరి నితీష్ ఆర్జేడీ కాంగ్రెస్తో కలుస్తారంటే వాళ్ళందరూ కలిసినా కానీ సీట్లు సరిపోవు. వాళ్ళందరూ కలిసినా కానీ గవర్నర్ వాళ్ళని ఆహ్వానించారు ప్రభుత్వ ఏర్పాటుకి, కాబట్టి అవకాశం లేదు. అయితే ఇక్కడ నాకు ఒక పాయింట్, మీరు అడిగిన ప్రశ్నకి ఐ వాంట్ సప్లిమెంట్ దట్ వీరయ్య గారు చెప్పిన దాన్ని.
ఇప్పుడు బీజేపీకి సుశీల్ కుమార్ మోడీ పోయిన తర్వాత ఫేస్ లేరు, బట్ నంబర్స్ ఉన్నాయి. దే వాంట్ ఎ ఫేస్. ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు, అండ్ వాళ్ళ ఫాదర్ హైలీ రెప్యూటెడ్ పాలిటీషియన్ రామ్ విలాస్జీ పాస్వాన్, అండ్ దెన్ చిరాగ్ పాస్వాన్ ఒక యూత్ లీడర్, యూత్ ఐకాన్గా ఉన్నారు. అర్జెంటుగా బీజేపీ కాకపోయినా అతనికి నేతృత్వం పగ్గాలు అప్పచెప్పి. మధ్యప్రదేశ్ సీఎం ఎవరు సార్? మధ్యప్రదేశ్లో అది మీ సమస్య, నా సమస్య కాదు. బీజేపీ వాళ్ళు బీజేపీ సీఎం చేయాలనుకుంటే ఆయన పెద్ద ఫేస్ కావాల్సిన అవసరమే లేదు. ఛత్తీస్గఢ్ సీఎం ఎవరు? ఫస్ట్ టైం రాజస్థాన్ సీఎం ఎవరినైనా చేయగలుగుతారు, ఏం లేదు. కాకుంటే ఫడ్నవీస్ లాగా స్టేచర్ ఉండి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఏంటంటే తిరిగి రావాలనే డిమాండ్ ఉంటుంది. అంత మాత్రం స్థాయి లేదని చెప్పి ఎవరైనా చేయరు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలను కూడా సీఎం చేస్తారు. బీజేపీ గుజరాత్లో కూడా చేస్తుంది అది. అట్లాగే శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళందరినీ కాదని కొత్త నరేష్ యాదవ్ తీసుకొచ్చి పెట్టింది కదా, అది ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అది హర్యానాలో కూడా మార్చారు కదా. అవును. So LJP is a potential contender for the top job if BJP wants to do something like that. ఒకటైతే ఉందండి, బీజేపీ బీహార్లో చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే దళిత్ మహాదళిత్ ఓట్లన్నీ కూడా బీజేపీతో ఉన్నాయి. ఒక్క మాలిస్ మాత్రమే ఇటు ఆర్జేడీకి వస్తాను కూడా, అది కూడా వచ్చినట్టు ఏం కనపట్ల సీట్లు చూసుకుంటుంటే. దళిత్ ఓట్లలో ప్రధానంగా మనకు ఏదంటే ఒకప్పుడు భూమిహార్లు గొడవలు జరిగిన బీహార్లో దళితులు ప్రధానమైన సెక్షన్లు పాస్వాన్లు కానీ రవిదాసస్ కానీ తర్వాత ఈ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టుగా మనం భావించాలి. మనకి ఒక మన గ్రాండ్ అలయన్స్ అన్నది హైయెస్ట్ పోర్షన్ ఆఫ్ ద సొసైటీ, అప్పర్ కాస్ట్ దగ్గర నుంచి లోయెస్ట్ బాటమ్ ఆఫ్ ద సొసైటీ, ఇందాక మీరు చెప్పినటువంటి కులాల వరకు బీజేపీతో ఉండటం, బీజేపీతో ఉంచగలిగేలా అది ఏజెండా వల్ల రూపొందించారు అని చెప్పి నేను అనుకోవటం లేదు. కానీ ఆ లోకల్ కాస్ట్ ఈక్వేషన్స్ ని నాయకుల్ని ప్రమోట్ చేయడంలోనూ, అది మనకు పనికి వచ్చిన పనికి రాకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి గ్రాండ్ విజన్ ని ముందుకు తీసుకెళ్లడంలోనూ బీజేపీ తోటి పోటీ పడగలిగే పరిస్థితి ఇప్పట్లో ఎవరికి లేదు. బీజేపీ మతం తర్వాత కులాన్ని డీల్ చేయదు, మతం డీల్ చేస్తుంది, కులాన్ని చేయదు, ఉపకులాలనే చేస్తుంది. మీరు ఎక్కడికైనా చూడండి ఉపకులాలనే చూస్తుంది. జతిన్ మాంజీ కానీ మాంజీలో ఉన్నారు, ఎందుకు చెప్పిన దళితుల్లో జతిన్ మాంజీ అంటే మహాదళిత్ అంటాం వాళ్ళని, వాళ్ళు ఉన్నారు. తర్వాత పాస్వాన్లు ఉన్నారు, రవిదాసస్ ఉన్నారు. బీజేపీ రాకముందు రవిదాసస్ గురించి పెద్దగా ప్రచారం లేదు. రవిదాసస్ దాదాపు 3-4% వాళ్ళు కూడా చేయగలిగారు. అంటే ప్రధానమైన దాంట్లో అంటే దళిత కులాల్లో ఉపకులాల్లో ప్రధాన కులాలను కూడా ఎన్డీతే ఉన్నాయి. అది కలిసి వస్తుంది వాళ్ళకి. అంటే ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎక్కువగా కూడా యాదవాస్ అండ్ ముస్లిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడంతో ఎన్డీఏకి మిగిలిన కులాల ఓట్లన్నీ కూడా వెళ్ళాయి. అంటే ఎంవై ఫ్యాక్టర్ అన్నారు, ముస్లిం యాదవ్ అనుకున్నారు, కానీ మరి యాదవేతరులందరూ కూడా పడవనేది మొదటి నుంచి ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఒక కులాన్ని తీసుకుంటే మిగిలిన బీసీలు అందరూ కూడా, ఇప్పుడు మీకు అక్కడ హర్యానాలో చూడండి, హర్యానాలో ఎక్కడైతే ఉన్నారో మిగిలిన నాన్ బీసీలు అందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టారు. అది చాలా ఈజీ. అంటే మీరు ఒక కులం ఓట్లు వస్తాయనుకున్నప్పుడు ఆ కులానికి సమాజంలో ప్రత్యర్థులు కాకపోయినా కానీ ఇతర సంఖ్యాపరంగా ఉన్న చిన్న చిన్న కులాలన్నీ ఏకం చేయడంలో బీజేపీ ఎప్పుడు కూడా సక్సెస్. ముఖ్యంగా ఓబీసీ, ఈబీసీ, ఎస్సీ ఈ మూడు కూడా మేజర్ రోల్ ప్లే చేశాయి. నెక్స్ట్ యాదవాస్ కూడా ప్లే చేశారు. యాదవాస్ కొన్ని చోట్ల కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు, సో అన్ని చోట్ల లేరు. రాష్ట్ర ఫలితాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసే పరిస్థితిలో లేరు. బీజేపీ వైపు కనుక మనం చూస్తే వీళ్ళు ప్రభావితం చేస్తారు లేరు. బీజేపీ వైపు ఉండకపోవచ్చు, వాళ్ళు ఆర్జేడీకే పడి ఉంటాయి వాళ్ళకి. పెరిగిన ఓటింగ్ లో కూడా అది కనిపిస్తోంది కదా, 15% నుంచి 22% పెరిగింది, 7% పెరిగింది ఆర్జేడీకి. సో కాబట్టి ఆర్జేడీ ఓట్ బ్యాంక్ కనుక మైనస్ అయ్యి ఉంటే ఇంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం లేదు. అంటే ఈ ఎలక్షన్స్ మొత్తం కూడా మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా కూడా ప్రమోట్ అయింది. ఇప్పుడు తేజస్వి యాదవ్ బ్యానర్ చూసినా కానీ ఒకవైపు ఇక్కడ ఎన్డీఏ ఎలా మోడీ ఫోటోను ఉపయోగించిందో అలాగా రాహుల్ ఫోటోను ఉపయోగించారు. రాహులే మైనస్ అయ్యారు. అందుకే కాంగ్రెస్ అధ్వాన స్థితే ఇప్పుడు మహాగఠబంధన్కి వచ్చిన పరిస్థితి. అంటే మనం ఒక రాజకీయ పార్టీని తక్కువ చేసి మాట్లాడకూడదు, కానీ బీజేపీ సోషల్ మీడియా ఎప్పుడో జోక్ చేస్తుంటుంది. ఒక నెల కిందట పోటాపోటీగా ఉంది ఎవరు గెలుస్తారని ఉన్నప్పుడు బీజేపీ సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు అనమాట. మా స్టార్ క్యాంపెయినర్ ఇంకా రాలేదు, మా క్యాంపెయినర్ వచ్చిన తర్వాత మాకు వస్తుందిలే అనుకునేవాళ్ళు. జనరల్గా మీరు ఏమనుకుంటారు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అంటే మోడీనో అమిత్ షా అనుకుంటారు. కానీ వాళ్ళు చెప్పి మా స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత పరిస్థితి మాకు అనుకూలంగా వస్తుంది చేస్తారు. మనం అంటే ఆయన తక్కువ చేయాల్సిన అవసరం లేదు, కానీ దట్స్ హౌ మోడీ వర్సెస్ రాహుల్ జరిగిన ప్రతి చోట కూడా మోడీనే గెలుస్తా బహుశా చెప్పకపోయినా గతంలో గెలిచాడు. మోడీ వర్సెస్ దీదీ జరిగిన దగ్గర మమతా గెలిచింది. ఎక్కడైతే మోడీ వర్సెస్ సిద్ధరామయ్య గెలిచిన దగ్గర సిద్ధరామయ్య గెలిచాడు. అంటే మోడీ వర్సెస్ అసలు మోడీ స్ట్రాటజీ రాంగ్. అది ఫస్ట్ ఆయన ఏంటంటే ఎక్కడ పోయినా ఈవెన్ కర్ణాటక 2018 కర్ణాటక ఎన్నికల్లో కూడా నన్ను చూసి ఓట్లేమన్నాడు. ఆయన యడ్యూరప్ప తర్వాత ఆడున్న సీనియర్ నాయకులను లేకుండా ఆయన ఒక్కడే సూర్యతేజ్ అని ఈరోజు ఎంపీ పెట్టుకొని ర్యాలీలు చేశాడు బెంగళూరులో. అక్కడ వాళ్ళు ఓడిపోయినారు. ఇప్పుడు దాన్ని మార్చుకుంటూ వచ్చారు. వాళ్ళు వీలైనంత వరకు మోడీ వర్సెస్ రాహుల్ చేయాలనుకున్నారు.
రాహుల్ గాంధీ కాకుండా రాష్ట్రాలలో బలమైన నాయకుడు ఒక సిద్ధరామయ్య కానీ మమతా ఉన్న దగ్గర వాళ్ళు గెలవగలిగారు. కేవలం మోడీ వర్సెస్ రాహుల్ అంటే ఖచ్చితంగా మోడీ గారికే ఫెచ్చింగ్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి. మనం ఈ మధ్య కాలం చాలా కాలం గ్లాడియేటర్ సినిమా చూసే ఉంటాం అందరం. ఆ గ్లాడియేటర్ సినిమాలో సింహంని కూడా బరిలో వదులుతారు, సింహంతో పోరాటానికి యోధుడిని కూడా బరిలో వదులుతారు. ఈ బీహార్ ఎన్నికల్ని కాస్తో కూస్తో నితీష్ కంటే కూడా ఒక ఎక్కువ చదివినటువంటి వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్ని క్యాంపెయిన్ లోకి రావడానికి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఆయన జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు, రకరకాల విచారణలు, డే టు డే విచారణలకి మీరు గమనించి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ రావడానికంటే 15 రోజుల ముందు ఆ లాలూ ప్రసాద్ యాదవ్ దానా కుంభకోణం మీద జరుగుతున్నటువంటి కేసులు డే టు డే హియరింగ్ పెట్టారు. దాని మీద ఆయన పిటిషన్ వేసుకున్నాడు హైకోర్టులో, ఆ సుప్రీంకోర్టు పిటిషన్ వేశాడు. డే టు డే హియరింగ్ పెడితే నాకు కావాల్సినటువంటి కనీసం ఎన్నికల మేనేజ్మెంట్ లోను కనీసం ఎన్నికల గైడెన్స్ లో నేను ఇచ్చే అవకాశం ఉండదు అనేది ఆయనకు ఉన్నటువంటి పిటిషన్ వెనుకున్న సారాంశం. కానీ సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్ అంగీకరించలేదు. సో ఎదురుగా సింహం లేనప్పుడు ఎవరైనా కత్తిడాలు పట్టుకుని ఊపుతాం. ఆ లోపాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది మోడీ రాహుల్ గాంధీ అన్న క్రాస్ కంపారిజన్ ఈ ఎన్నికల్లో అంత ఎక్కువగా వచ్చిందని చెప్పి అనుకోవట్లేదు. ఇందాక స్టార్టింగ్ లో మన డిస్కషన్ కూడా మనం మాట్లాడుకున్నది చాచాని ముందు పెట్టి ఆఖరిసారి ఓటేయండి చాచాకి బాబాయికి అన్న క్యాంపెయిన్ ఎక్కువ జరిగింది తప్ప మోడీని తీసుకొచ్చి అన్ని ఎక్కువ నంబర్ ఆఫ్ ర్యాలీస్ కూడా మీరు గతంలో పోలిస్తే 2020, 2015తో పోల్చినప్పుడు నంబర్ ఆఫ్ ర్యాలీస్ కూడా మోడీ అంతగా అటెండ్ చేయలేదు. అయితే ఈ ఓటు నితీష్ కి ఫేర్వెల్ లాంటిదా? ఈ ఓట్లు నితీష్ కి ఫేవరా కాదా అని చెప్పి నితీష్ కి కాదు. ఎందుకంటే 23% నుంచి దాదాపు 4.5% ఓటింగ్ పోగొట్టుకున్నాడు నితీష్ వ్యక్తిగతంగా చూస్తున్నప్పుడు. అంటే ప్రశ్న ఈ ఎన్నిక నితీష్ కి ఫేర్వెలా? ఎస్, నా ఫస్ట్ కామెంటే అదే డిస్కషన్ లో. మేజర్ మీరు గమనిస్తే కాంగ్రెస్ ని ఓడించిన తర్వాత ఆర్జేడీ కీలకమైనటువంటి ప్రాంతీయ పార్టీగా మొత్తం రాష్ట్రాన్ని శాసించే పార్టీగా ఎదిగింది. ఆర్జేడీని ఓడించిన తర్వాత ఆర్జేడీని ఓడించడంలో బీజేపీ, జేడీయూ, సమతా పార్టీ ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకొని చేశారో దాదాపు 2003 నుంచి 2005 అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు నేను ఆ టైంలో పార్లమెంట్ కవర్ చేస్తున్నాను. దాదాపు 10-12 సార్లు బీహార్లో శాంతి భద్రతల గురించినటువంటి ఏదో ఒక మోషన్ మీద చర్చ, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అనండి, ఏమంటాం దీర్ఘకాలిక చర్చ అనండి, ప్రశ్నోత్తరాలు అనండి, స్పెషల్ మెన్షన్స్ అనండి, ఏదో ఒక రూపంలో ఆ రకమైనటువంటి ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ జరిగిన తర్వాత నితీష్ 2005 నుంచి 2025 వరకు స్టార్ అపోజిషన్ ఆల్టర్నేటివ్ గా నిలబడ్డాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని గ్రాడ్యువల్ గా మనం అనుకున్నటువంటి హిందుత్వ రాజకీయాలు ఆ స్థానాన్ని ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశంలో ముఖ్యంగా ఉత్తరాదిలో కూడా జనతా పార్టీ అనే ఒక పార్టీ లేకపోయి ఉంటే కాంగ్రెస్ దెబ్బతినేది కాదు. ఇన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా ఉత్తరాదిలో బీజేపీ వచ్చేది కాదు. జనతా పార్టీ విచ్ఛిన్నమై మళ్ళీ 1980లో అంటే జనతా పార్టీలో విలీనమై మళ్ళీ 80లో అది బయటకు వచ్చి బీజేపీకి అవతరించిన తర్వాతనే ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి కొంత బేస్ దొరుకుతూ వచ్చింది. ఆ కంటిన్యూటీ. కర్ణాటక పెద్ద ఉదాహరణ. వాళ్ళు కర్ణాటకలో జేడీఎస్ తో కలిశారు, అంతకు ముందు ఉన్నటువంటి రామకృష్ణ హెగ్డేతో కలిశారు. వీళ్ళందరినీ కలిసే క్రమంలో అందరినీ తినుకుంటూ వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ కర్ణాటకలో నిలబడింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తమిళనాడులో తీసుకున్నప్పుడు ఏఐడిఎంకేతో చేతులు కలిపారు. ఏఐడిఎంకే జయలలిత మరణానంతరం ఏఐడిఎంకేని మొత్తంగా స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ఒక రకంగా యుద్ధమే నడిచింది. ఇప్పుడు మళ్ళా ఏఐడిఎంకే తోటి ఏదో పార్లమెంట్ ఎన్నికల వరకే పోతుంటది, అసెంబ్లీ ఎన్నికలకు పోతుండదు, రకరకాల పద్ధతుల్లో ఇఫ్స్ అండ్ బట్స్ తోటి గేమ్స్ ఆడుతూ ఉన్నారు కదా. ఇది ఒక మన పంజాబ్లో అకాలీదళం చూసుకున్న అదే పరిస్థితి, జమ్మూ కాశ్మీర్లో ముఫ్తీ మహమ్మద్ సయీద్ని చూసుకున్న అదే పరిస్థితి. సో ప్రాంతీయ పార్టీలని ముందుగా ఒక తాము జ్వరబట్టడానికి కావాల్సినటువంటి చదువు చేసి సిద్ధం చేయడానికి ప్రాంతీయ పార్టీలు ఉపయోగపడుతున్నాయి. ఆ సిద్ధం చేసినటువంటి పొలంలో విత్తనాలు చల్లుకోవడానికి బీజేపీ వస్తుంది. ఎస్ సాయి రాజేష్ గారు, ఈ ఓటమి తర్వాత అసలు కాంగ్రెస్ సరి చేసుకోవాల్సిన అంశాలు కానీ చూసుకోవాల్సిన అంశాలు ఏంటి? చాలా ఉన్నాయి. మహాసముద్రం లాంటి ప్రశ్న ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ బేస్. కాంగ్రెస్ సరి చూసుకోవాల్సిన వ్యవహారం అసలు మొదటి నుంచే ఉన్నది వాళ్ళకి. అంటే ఒక్కటి ఇక్కడ నాయకత్వం మారాలా?
నాయకత్వం మారలేదు. గాంధీ ఫ్యామిలీస్ని పక్కన పెట్టేస్తే కాంగ్రెస్కి వాళ్ళే అసెట్, వాళ్ళే లయబిలిటీ. సో కాంగ్రెస్ కెనాట్ డూ విత్ ఆర్ వితౌట్ దెమ్. ఇప్పుడు అది సిచ్యువేషన్. అంచేత అది కాదు, దే హ్యావ్ టు చేంజ్ దేర్ స్ట్రాటజీ అండ్ యూనో కొంచెం గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. ఈ టైఅప్లు, కాంగ్రెస్ ఒకప్పుడు దేశం మొత్తాన్ని వెళ్ళిన పార్టీ, ఈ టైఅప్లు ఎందుకు? ఆయన చెప్పినట్టుగా బీజేపీ వాడు సిస్టమేటిక్గా వచ్చి మింగేస్తుంటే కాంగ్రెస్ తనలో తను చెదలాగా తను మింగేసింది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి అరెస్టు, ఆ తర్వాత అశోక్ చవాన్ మహారాష్ట్రలో చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు, ఆయన మీద ఆదర్శ స్కామ్ పెట్టి అతను అరెస్టు. అసలు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని భుజం మీద మోస్తున్న డిఎంకే మొత్తాన్ని బదనాం చేస్తారు. అదేం సార్, అవినీతికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు వచ్చిన అరెస్ట్ చేయించారు కదా. అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు స్పెషల్ గా కనిమొళి చివరికి ఏ రాజా ఈజ్ ఎగ్జోనరేటెడ్. అసలు కనిమొళి, సురేష్ కల్మాడి లాంటి టాప్ పీపుల్ అరెస్ట్ చేసినప్పుడు మరి అవినీతికి వ్యతిరేకంగా పనిచేసింది. అవినీతి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అనే పోస్చరింగ్ కోసం వాళ్ళు ఈ హడావిడిలో వాళ్ళని భుజాల మీద మోస్తున్న వాళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. అంచేత దే లాస్ట్ దేర్ బేస్ ఇన్ మెనీ స్టేట్స్ విచ్ హ్యావ్ స్టూడ్ బై దమ్. ఒక దశలో దేశం అంతా జనతా పార్టీకి సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 41 సీట్లు వచ్చినాయి. అలాగ మోసిన పార్టీ ప్రజల్ని అన్ని రకాలుగా వాళ్ళ మనోభావాలు వాళ్ళకి చేతనైన పద్ధతుల్లో వాళ్ళని హింస పెట్టేసి అవమానం చేసేసి ప్రజల్ని ఒక కాండిసెండింగ్ యాటిట్యూడ్లో మేము తప్ప మీకు దిక్కు లేదు అన్న టైప్లో బిహేవ్ చేస్తే ఎవరి స్థాయిలో వాళ్ళు తిరగబడ్డారు. ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందా ఎప్పుడన్నా? మీకు బాగా అనుభవం ఉంది కదా, మీరు చెప్పండి. వేరే గారు మీరు చెప్పండి, ఆంధ్రాలో అసలు కాంగ్రెస్ పార్టీ రాబోయే 10 సంవత్సరాల్లో మళ్ళీ ఏమైనా వస్తుందా? ఓకే, తెలుగుదేశం ఇంకొక స్ట్రీక్ కూడా కొనసాగించింది అనుకుందాం. ఆయన చిన్న ముసలివాడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి, హీ విల్ వెయిట్ ఫర్ హిజ్ ఆపర్చునిటీ. ఆంధ్రాలో అసలు కాంగ్రెస్ పుంజుకుంటుందా? సో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఇట్ హ్యాస్ టు డ్రింక్, కన్స్యూమ్ దట్ యాంటీ టర్మైట్ మెడిసిన్. అంటే అప్పుడు వాళ్ళకి కొంత సోయి వస్తుందేమో అనేది నా అభిప్రాయం. వీళ్ళు రాహుల్ గాంధీ గారు ఎన్ని వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడినా, ఆయన పప్పు నుంచి బిర్యానీ అయిపోయినా, ఈ ఇంటర్నల్ 10 మందిని కలుపుకొని, ఉదాహరణకి మీకు వచ్చిన ప్రశ్న అడుగుతాను నేను. ఓటు చోరీ గురించి మాట్లాడాం, మీకు చాలా విషయం చెప్పాను నేను. ఆంధ్రాలో ఓటు చోరీ జరిగింది అనే అభిప్రాయాన్ని ఒక విజిల్ బ్లోయర్ రైజ్ చేశాడు. 12.5% ఏదో వచ్చిందని. అది నిజమా అబద్ధం అనే దాని జోలికి నేను పోవడం లేదు. నేను ఐ డోంట్ వాంట్ టు అన్నాయ్ తెలుగుదేశం బై సేయింగ్ దట్ దే హ్యావ్ వన్ ఇన్ అ ఫ్రాడ్యులెంట్ మేనర్, నో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అనుమానంతో కలిగి ఉన్నాడు కదా. ఈ ఓటు చోరీ గురించి బీహార్లో జరుగుతుంది, హర్యానాలో జరుగుతుంది, ఇంకెక్కడ మడగాస్కర్లో జరుగుతుంది అనే బదులు, అంత పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, 175 మంది 25 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రం, అక్కడ కూడా ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ అంటే అతనికి ఏమైనా సొమ్ము ఊడిపోతుందా? సో కాంగ్రెస్ నీడ్స్ ఎ థరో ఓవర్హాల్ ఇన్ ఇట్స్ థాట్ ప్రాసెస్ అండ్ హ్యూమన్ రిలేషన్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో కాంగ్రెస్ ఈజ్ అ బిగ్ టైమ్ ఫెయిల్యూర్. అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి నాయకత్వం వల్ల తెలంగాణలో గట్టిగా నిలబడ్డారు. కానీ ఇది ఐ గివ్ దిస్ క్రెడిట్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి యాజ్ అ పర్సన్, కాంగ్రెస్ పార్టీకి కాదు. వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి లైన్ తీసుకొని ప్రచారం చేస్తున్నారా? ఏదైనా ఆయన ఏదైనా ఒక పాలసీ అనౌన్స్ చేస్తే మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లో చొక్కాలు చుంచుకొని ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడడం లేదు. అందరూ అన్నట్టుగా ఒక నామాలు కాకి అన్నట్టు ఉంటారు. బట్ స్టిల్ రేవంత్ రెడ్డి పర్సనల్గా ఉండి హీఈస్ ది బైండింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అది సక్సెస్ఫుల్గా ఒక తెలంగాణలో జరిగింది. కానీ ఇంకెక్కడైనా సరే కాంగ్రెస్ దే నీడ్ టు సీరియస్లీ ఇంట్రాస్పెక్ట్ దెమ్సెల్స్. అవతల మోడీ ప్రపంచం పెరిగిపోతుంటే అతనికి 75 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, దాటిపోయాయి అనుకుంటా. సో అతన్ని ఎదుర్కోలేకపోతున్నారంటే 20 ఏళ్ళ బట్టి 15 ఏళ్ళ బట్టి ఇలా చతికిలు పడిపోయారంటే కరెక్ట్గా 15 ఏళ్ల కింద చేసిన వాళ్ళు చేసిన మిస్టేక్స్, వాళ్ళకి మెజారిటీ తీసుకొచ్చే గ్లామర్ ఉన్న ఫేస్ ఉన్న లీడర్ని ప్రతి దగ్గర జైల్లో పెట్టేశారు. పాపులారిటీ వాళ్ళ గవర్నమెంట్కి ఆక్సిజన్ అందించిన డిఎంకేనే సిలిండర్ కన్నం కొట్టేశారు. వాట్ కైండ్ ఆఫ్ ఎ పార్టీ ఇట్ ఈస్? దిస్ ఈస్ అ ప్రాబ్లమ్. ఎక్సెప్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ హీస్ సెట్టింగ్ ఇన్ తెలంగాణ, ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ వాళ్ళకి నేషనల్ అవుట్లుక్ మనం ఎదురుకుండా మనకి భీష్మాచార్యులు లాంటి వాడు ఉన్నాడు, అతను ఎదుర్కోవాలనే సోయి లేదు వీళ్ళకి. శివ గారు, ఒక్కడి క్వశ్చన్ మీకు అడిగింది.
ఇప్పుడు ఇందనకి వీరయ్య గారు చెప్పినట్టుగా బీజేపీతో ఎవరైతే స్నేహం చేస్తారో కాలక్రమంలో వాళ్ళు బీజేపీలో కలిసిపోతారు, లేక మట్టిలో కలిసిపోతారు. చాలా పార్టీలు చూపించారు అట్లా. అయినా కానీ ఎందుకు చాలా రాష్ట్రాల్లో బీజేపీతో అలయన్స్లో పోతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్తో ఎవరన్నా కలిసి పనిచేస్తే, కాంగ్రెస్ కాదు, స్వతంత్రంగా పోయి ఎందుకంటే దానికి సమాధానమే చెప్తున్నాను నేను. కాంగ్రెస్తో ఎవరన్నా కలిసి పనిచేస్తే వాడు పేరు ముందర ఒక ప్రిఫిక్స్ పెట్టుకుని కాంగ్రెస్ అని వాడు వెళ్ళిపోతాడు. ఎన్సిపి, తృణమూల్, వైసీపీ, యూ టేక్ ఎనీ పార్టీ, మణి కాంగ్రెస్. నేను అడుగుతుంది ప్రాంతీయ పార్టీలు కొన్ని పొత్తు పెట్టుకున్నాయి అనుకోండి. సో కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ చేసి కాంగ్రెస్లో ఉంటే, కాంగ్రెస్తో కలిసి ఉంటే ఇలాంటి కాంగ్రెస్ అంతర్గతంగా ఇంప్లోజన్ వల్ల ఇలా విచ్ఛిన్నం అవుతుంది. అదే బీజేపీ దగ్గరికి వచ్చేటప్పటికి బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు అయితే బీజేపీ వాడు మింగేస్తాడు. హీస్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్, బిగ్ టైమ్ బిజినెస్ మ్యాన్. ఎలాగొచ్చే మన గంగవరం పోర్టు, బాంబే ఎయిర్పోర్టు, వీటిలాగా అదాని టైప్ అనుకోండి బీజేపీ. మింగేస్తారని తెలిసి కూడా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఫర్ దేర్ సర్వైవల్. అవును, ఒకసారి సర్వైవ్ అవుతారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత బీజేపీతో కలిసిపోయారు అనుకోండి, వాళ్ళ పంట కూడా పండుతూ ఉంటుంది కదా. బీజేపీ వాడు అడ్మిట్ చేసుకుని నాశనం చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ హిమంత బిశ్వ శర్మ వాజ్ కాంగ్రెస్ లీడర్, అతన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు వీళ్ళు. సో సముద్రంలో భౌతికంగామే ధోనా అంటే అది సముద్రంలో దానిలో మనం కలిసిపోతే మనకు రావాల్సిన బూటీ మనకు వచ్చేస్తుంది. ఈ బెనిఫిట్ దృష్టిలో పెట్టుకుని లేదు, ఇంటర్నల్గా వాళ్ళతో చేయి కలుపుకొని కొట్లాడిన తర్వాత వాడు సర్వనాశనం అయిపోతాడు. సర్వనాశనం అయిపోయిన తర్వాత వీళ్ళకి దయ కలిగితే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారి కేసు తీసుకోండి, అతను సర్వనాశనం అయిపోయాడు 23 సీట్లతోని. మళ్ళీ వారికి మీరు రెండని పిలిచారు, లేకపోతే ఈయనే వెళ్ళారు, అడిగారు, మొత్తానికి ఆ టైప్ అయింది. ఆయన మళ్ళీ ఇప్పుడు చూసాడు బ్రహ్మాండమైన మెజార్టీతో 164 వచ్చింది. సో బీజేపీ ఈజ్ అన్ అక్వైరర్, ఆర్మగెట్టన్, గాడ్జిల్లా. సో దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ పార్టీలో ఉన్న విధి విధానాలు కానీ దాంట్లో ప్లస్లు మైనస్లు చూస్తున్నాం మనం. ఒకసారి కనుక ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కనుక ఒక్కసారి కనుక ఘన విజయానికి కారణమైనవి, ఇటు ఓటమికి కారణమైన ఒక్కసారి కనుక చూస్తే మనం ఇది క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే సో ఇంపార్టెంట్వి. సో ఇప్పుడు కనుక చూస్తే ఇందులో జంగిల్ రాజు అనే కాన్సెప్ట్ వల్ల కూడా ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకొని వెళ్ళటం వల్ల బీజేపీ ఇంత మెజారిటీ సాధించింది. జంగిల్ రాజు అనేది కేవలము బీజేపీ ప్రసంగంలో ఉంటుంది, కానీ బీహార్లో జంగిల్ రాజు అంటే ఏంటో తెలియదు. రెండో పాయింట్ కూడా ఏంటంటే లాలూ యాదవ్ సంబంధించిన పశుగ్రాసం దానా కుంభకోణం అరెస్ట్ అయినా ఐ థింక్ అది 370 కోట్లు ఎంత ఆరోపణ. అది ఇప్పుడున్న 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు చూస్తే దాన్ని అసలు కుంభకోణం అనుకునే వాళ్ళు లేరు. లాలూ యాదవ్ సంబంధించి ఒక పాజిటివ్ పాయింట్ చెప్పాలి అంటే ఆ రోజు సమాజం మీకు అటు మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఇక్కడ ఉన్న బాహుబలీలు, డాన్స్, తర్వాత బందిపోట్లు వీళ్ళందరూ ఉన్న దాంట్లో ఆయన ఒక రకంగా రాష్ట్రాన్ని కాపాడుకోగలిగారు. 2005 వరకు కూడా, లేదంటే 2000 సంవత్సరం వరకు కూడా బీహార్ నుంచి వలసలు లేవు బయటికి. బీహార్ నుంచి వలసలు లేవు. ఒక రకంగా చెప్పాలంటే 2004 తర్వాతనే అది నేను నితీష్ మీదను బీజేపీ మీద బ్లేమ్ అయ్యాను. ఎక్కడైతే ఇందనూ వీరయ్య గారు చెప్పిన అభివృద్ధి సాయిశేఖర్ గారు చెప్పున్నారు, జంషెడ్పూర్లో మొదటి నుంచి అక్కడ ఉన్నది కదా, అది కంటిన్యూ కాలేదు. ఎందుకంటే మనకు ఆ రోజు ఉమ్మడి బీహార్లో మినరల్స్, జార్ఖండ్, రాంచీ, ధనబాదు, అందరూ గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ ఏమి చూస్తుంటారు కదా, కోల్ మైన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి కదా. అలాంటి రాష్ట్రం అభివృద్ధి కాలేదు, అక్కడ కొత్త ఇండస్ట్రీస్ రాలేదు. దానికి తర్వాత వచ్చిన ప్రభుత్వాల కారణం అక్కడి నుంచి మీకు వలసలు పెరుగుతూ వస్తున్నాయి అనమాట. కాబట్టి లాలూ టైంలో వలసలు లేవు, లాలూ టైంలో లేవు అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అదే సమయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఎలాంటి డాన్స్ ఉన్నారు, ఎలాంటి బాహుబలి ఉన్నారు మనకు తెలుసు. అది ఈరోజు జనరేషన్కి జంగిల్ రాజు అన్న పదం తెలియదు, జంగిల్ రాజును చూడలేదు. ప్లస్ ఇప్పుడు కూడా చెప్తున్న దాంట్లో ఫస్ట్ టైం ఓటర్స్లో ఎక్కువ మహాగఠబంధన్ పడ్డాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అది కారణంగా అది కేవలం అది జంగిల్ రాజు అనేది ఒక రాజకీయ ప్రచారంగా మాత్రమే ఉంటుంది. కేవలం ఇక్కడ అమిత్ షా, మోడీ వాళ్ళ స్ట్రాటజీ ఒక ఫేస్, సరే నితీష్కి చివరి అవకాశం ఇద్దామా, అలాంటి స్ట్రాటజీ ఎంచుకోవడం వల్ల వీళ్ళు ఇంత భారీగా గెలవగలుగుతారు. అండ్ వీరయ్య గారు, ఇప్పుడు కాంగ్రెస్కి తక్కువ ఓట్లు రావడానికి ఓట్ చోరీ అంశమే ప్రధాన అజెండాగా ఎంచుకున్నారు. కానీ ఓట్ చోరీని ఒకసారి కనుక జనాల్లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ ప్రచారానికి ఎక్కువగా కూడా రాహుల్ గాంధీ ప్రచారానికి పాల్గొనకపోవటం, లాస్ట్లో కూడా ఈ విధంగా రాహుల్ గాంధీ గివప్ ఇచ్చేస్తుంటారు అనే స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? గివప్ ఇచ్చేస్తారు అన్న స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఒక కాంప్రహెన్సివ్ డిస్కషన్ జరిగిన తర్వాతనే ఎన్నికల క్యాంపెయిన్ ముందు ఇప్పుడు మన చర్చల్లో కూడా వచ్చింది,
ఇది రాహుల్ వర్సెస్ మోడీ వర్సెస్ రాహుల్ పోటీగా కనిపించాలా, లేదంటే నితీష్ వర్సెస్ తేజస్వి పోటీగా కనిపించాలా అనే దాని మీద రెండు పార్టీలు, రెండు మహాగఠబంధన్లో ఉన్నటువంటి ప్రధాన పాత్రధారులందరూ బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన తర్వాత అశోక్ గెహ్లాట్ అట్లాగే కాంగ్రెస్ అధ్యక్షుడి సమక్షంలోనే ఈ ఎన్నికల క్యాంపెయిన్ కి తేజస్వి నాయకత్వం వహిస్తాడు అని చెప్పి ఫార్మల్ గానే డిక్లరేషన్ చేసుకున్నారు. కాబట్టి అది గివ్ అప్ ఇవ్వకపోవడం అన్నది కాదు. ఆల్రెడీ ఆయన ఒక విషయం అయితే మనం గమనించాలి, రాహుల్ గాంధీ సాయి గారు చెప్పినట్టుగా అనేక అంశాలు, కీలకమైనటువంటి అంశాలు, విధానపరమైనటువంటి అంశాలు, బీజేపీ వ్యతిరేక కార్యకలాప ఎజెండాను రూపొందించే అంశాల విషయంలో చాలా సీరియస్ గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు తలెత్తుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, రాహుల్ గాంధీ ఏదైతే ఒక కాంగ్రెస్ ని రిజ్యూమినేట్ చేయడానికి, పునరుజ్జీవింపజేయడం కోసం ఏదైతే వ్యూహాలు, ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో ఆ ప్రయత్నాలతోటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఓల్డ్ గార్డ్స్ అంటాం, ఆ పాత తరం కాంగ్రెస్ నాయకత్వం ఆ పీఠాలు పట్టుకొని కూర్చున్నటువంటి వాళ్ళు అనండి, లేదంటే మనకి మొగరాలు పట్టుకొని కూర్చున్నటువంటి వాళ్ళు అనండి, వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారా, చేయటం లేదా అన్నది కీలకమైనటువంటి ప్రశ్న. వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఈ మనం అన్నటువంటి ఓట్ చోరీ క్యాంపెయిన్ ని క్షేత్రస్థాయి వరకు తీసుకురావడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఈ ఓట్ చోరీకి సంబంధించి ఒక విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల విభాగాలు ఎంత సహాయ నిరాకరణ చేస్తున్నప్పటికీ ప్రత్యక్షమైనటువంటి వివరాలతోటి, ఆధారాలతోటి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఇది ముందు ఈ ఎన్నికల ఓట్ చోరీ విషయం తేల్చిన తర్వాతనన్నా ఎన్నికలు జరపమని చెప్పాలి సుప్రీంకోర్టు, లేదంటే ఎన్నికలు అయిన తర్వాత మన ఎస్ఐఆర్ గురించినటువంటి కసరత్తు చేపట్టాలి అని చెప్పాల్సిన ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవాల్సిన ప్రతి సందర్భంలోనూ గత 15 ఏళ్లుగా ప్రత్యేకించి సుప్రీంకోర్టు ఆ స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవడం లేదు. దాన్ని బీజేపీ ఉపయోగించుకోవడంలో శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గివప్ చేసినందువల్ల కాంగ్రెస్ బీహార్ లో మహాగఠబంధన్ ఓడిపోయింది అన్నది కాదు. నేను గమనిస్తోంది 3 అంశాలు. ఒకటి, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. బీజేపీ జేడీయూ దగ్గర దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల ద్వారా సంపాదించినటువంటి డబ్బు ఉంది. కేవలం ఆర్జేడీకి ఇచ్చినటువంటి ఎన్నికల నిధులు, సేకరించుకోగలిగిన ఎన్నికల నిధులు కేవలం 74 కోట్ల రూపాయలు. ఈ తేడాని ఒకటి గమనించాలి. రెండవది, 10,000 రూపాయలు మహిళలకి పథకం. మూడవది, ఇందా చెప్పినటువంటి కాస్ట్ కోయలిషన్, ఇంద్రధనుసు లాంటి కాస్ట్ కోయలిషన్. నాలుగో మనం చర్చకి అవకాశం రాలేదు, ఓట్ ట్రాన్స్ఫర్. బీజేపీకి ఆర్జేడీకి మధ్య ఉన్నటువంటి బలమైనటువంటి బంధం ఎంత పటిష్టంగా రూపొందింది అంటే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ జయప్రదంగా సాగడానికి ఉపయోగపడింది. బీజేపీ ఆర్జేడీ అన్నారు, జేడీయూ సారీ, బీజేపీ జేడీయూ మధ్య ఉన్నటువంటి లాంగ్ టర్మ్ అసోసియేషన్ కానివ్వండి, రిలేషన్ కానివ్వండి. దాదాపు ఇది నితీష్ కుమార్ ఈ మోడీ గారి ప్రభుత్వంలోనే బీజేపీతో చేతులు కలిపినటువంటి వ్యక్తి కాదు. వాజ్పేయి గవర్నమెంట్ నుంచి నితీష్ కుమార్ లో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసినట్టు, రైల్వే మినిస్టర్ గా పనిచేసాడు. కాబట్టి ఇదంతా దాదాపు ఒక 30-40 సంవత్సరాల పాటు ఆ స్నేహం ఘనీభవించింది. వీళ్ళు ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని ఒక 25 సీట్లలో పోటీ చేశారు కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ. ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఏంటంటే ఇట్స్ అన్ ఆక్సిమోరన్. సో వీరా గారు, ఫైనల్ క్వశ్చన్. బీహార్ కొట్టాం, నెక్స్ట్ బెంగాల్ అంటున్నారు బీజేపీ. బెంగాల్ ఏమవుతుంది? వచ్చే ఏప్రిల్ మేలో ఉంది, అంటే కరెక్ట్గా 6 నెలల్లో ఉంది. బీహార్ తర్వాత బెంగాల్ మాదే. బీహార్ ని కొట్టినంత తేలిక కాదు బెంగాల్. ఇందాక చెప్పిన గ్లాడియేటర్ ఉదాహరణ. అందుకే అక్కడ బరిలో సింహం ఉంది, ఇక్కడ బరిలో సింహం లేదు. ఏమో ఎస్ఐఆర్ తర్వాత పోలింగ్ పర్సంటేజ్లు మారిపోతాయి, ఓట్లు మారిపోతాయి, చాలా ఉంది కదా. ఆ పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్ అన్ని ఉన్నాయి. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అది న్యాయస్థానం ముందు కానీ, ప్రజా న్యాయస్థానంలో కానీ. ఆర్జేడీ కాంగ్రెస్ లాంటి సంస్థాగత బలహీనతలు ఉన్నాయి. మరి తృణమూల్ కాంగ్రెస్ కూడా అలాంటి సంస్థాగత బలహీనతలు ఉన్నాయా, లేక వాళ్ళు ఇలాంటి ఓట్ చేరిని తర్వాత ఎస్ఐఆర్లో నష్టపోకుండా తీసుకునే కెపాసిటీ, అంటే వాళ్ళకి అలాంటి ఆర్గనైజేషన్ ఉందా? నేను 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, ఆర్జేడీ ఇక్కడ అధికారంలో లేదు, అక్కడ బీహార్లో, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒక తేడా. జేడీయూ ఏదైతే ఇన్నోవేటివ్ స్కీమ్స్ తోటి ఎన్నికలను, ఓటర్లను ప్రలోభపరచుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి అధికారం టీఎంసీ చేతుల్లో ఉంది. మూడో అంశం, ఆర్జేడీ గత 20 సంవత్సరాలలో అధికారంలో లేకపోవటం వల్ల సాయి గారు చెప్పినట్టుగా గ్రౌండ్ స్థాయి, క్షేత్రస్థాయిలో నిర్మాణం, దాని ఆ సమీకరణ, జనాన్ని పోగు చేయటం, ఆ సామర్థ్యాలన్నీ, నిర్మాణ సామర్థ్యాలు తగ్గిపోయినాయి. కానీ 15 ఏళ్లుగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది.
కాబట్టి ఆర్గనైజేషనల్ మెషినరీ స్టిల్ ఇట్ వర్క్స్ ఎస్ ఇన్ కాంపిటీషన్. అది బీజేపీతో పోటాపోటీగా పనిచేయగలిగినటువంటి ఎన్నికల యంత్రాంగం మిషనరీ ఉంది. ఎస్ వీరే సో గారు బీజేపీ ఆర్జేడీకి ఉన్నటువంటి ఆర్థిక స్తోమత కంటే తృణమూల్ కాంగ్రెస్ కి ఉన్నటువంటి ఆర్థిక స్తోమత ఎక్కువ. కాబట్టి అంత తేలిక కాదు టు రిపీట్ ద సేమ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ బీహార్. యా శివ గారు, కానీ ప్రజల్లో ఒక సందిగ్ధత ఉంది. సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ అవి కరెక్ట్ అయినట్లు అంటే హిట్టా ఫ్లాపా? ఒక్క చాణక్య తప్పితే చాణక్య కూడా ఫ్లాప్ అనుకోవాలి. ఎక్కువ సర్వేలు గెలుస్తాయని చెప్పారు కానీ ఇలాంటి దాన్ని ఎవ్వరూ చెప్పలేదు. జనరల్గా ఒక 10 to 15% మార్జిన్ ఉన్నప్పుడు, అంటే 140 వస్తాయని చెప్పి 160 వస్తే ఓకే, అది అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ కూడా ఆయన ఫెయిల్యూర్ అనుకుంటాను. ఇప్పుడు 141 మ్యాక్సిమం ఇచ్చాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 206 వరకు పోతుంటే 60 సీట్లు ఎక్కువ పోయింది. ఇంత సునామీని అంచనా లేకపోయినట్టుగానే గమనించుకోవాలి. అది సర్వేలు అనేది సీరియస్. మనం ఆ రోజు కూడా చెప్పే ఉంది, 10-15 వచ్చిన అందులో 4-5 ఆ సర్వే కంపెనీ ఎవరిది, ఎంతకాలం నుంచి ఉన్నది తెలిసిందని మనం సీరియస్ చూడాలి. పీడిఎఫ్ బేస్ నుంచి వచ్చే సర్వేలను తీసుకోవడానికి లేదు. ఒక టీమ్స్ లేకుండా గ్రౌండ్లో ఒక 3 నెలలు 4 నెలలు పని చేయకుండా ఒక 10 రోజులు తిరిగి వచ్చి చేసే సర్వేలు కొన్నిసార్లు నిజం అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. అందుకే మనం ఈరోజు కూడా యాక్సెస్ మై ఇండియా, సీ ఓటర్, టైమ్స్ నౌ ఇలాంటి వాటిని, చాణక్య ఇలాంటి వాటిని కన్సిడర్ చేస్తున్నాం. మిగిలిన వాళ్ళని తర్వాత మనకి ఇక్కడ పీపుల్ పల్స్ వాళ్ళు కూడా 135 ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ టైం బీహార్లో చేశారు. సరే 135 ఇచ్చారు అంటే ఏ సర్వే కూడా మెజారిటీ వస్తుందని చెప్పారు కానీ అది డైరెక్షన్ ఈజ్ రైట్. గెలుస్తుంది అన్నది కరెక్టే. కానీ 180 వస్తాయని ఎవరైనా చెప్పుంటే అది కరెక్ట్ అయింది అనుకోవచ్చు. 200కి 180 ఓకే, 15% అటు ఇటు ఉంది కాబట్టి అనుకోవచ్చు. కానీ మ్యాక్సిమం నేను చూసిన వాటిలో 141 ఇచ్చున్నారు. కాబట్టి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినట్టుగానే మనం చూడాలి. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ 2015 ఆల్సో. ఒక్కళ్ళు కూడా కరెక్ట్ గా అసలు 2015, 2020 రెండు ఫెయిల్. 2015 ఎన్డీఏ గెలిచేసిందని ఇచ్చారు. ఎన్డీటీవీలో పినమరాయి కూర్చొని ఫస్ట్ లీడ్ వచ్చేసింది, ఇంకా ఇట్స్ గోయింగ్ టు బి బీజేపీ సీఎం అని చెప్పాడు. తర్వాత 2020లో అందరూ కూడా మళ్ళీ ఏమంటారు మహాగఠబంధన్ గెలుస్తుందని చెప్పారు, కానీ అక్కడ అంత రివర్స్, అదంతా ఫెయిల్. బీహార్లో సక్సెస్ రేట్ 35% ఉంది. ఎస్, థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, అండ్ థ్యాంక్ యూ విరయ్ గారు జాయినింగ్ విత్ us. 3 సార్లు పేరు మార్చారు నాకు. థ్యాంక్ యూ.